హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, చిన్న దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. చిన్న వాక్యముల నుండి, చిన్న ఉపమానాల నుండి గొప్ప సత్యాలను మాకు బోధించే బోధకునిగా నీ ఉన్నందుకై, మాకు వివరించే పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకే వందనములు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో వారి హృదయ అవసరతను తీరునట్లుగా మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, లోకంలో మనం బ్రతకాలంటే అందరూ కావాలి కదండి. నేను ఒక్కడే బతికేయగలను అని అంటారా? ఒక్కడమే బ్రతకలేము. ఒక్కడమే బ్రతకటం సమంజసం కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా దేవుడు స్త్రీని సృష్టించాడు. ఇద్దరుంటే చాలదు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించమన్నాడు, విస్తరింపజేయమన్నాడు. అంటే మీకు పిల్లలు కలగాలి, మీ పిల్లలకు పిల్లలు కలగాలి. అలాగే జనము పెరగాలి. వారిలో ఒంటరైన వాడు 1000 మందమును, ఎన్నిక లేనివాడు ఒక జనాంగమగునని ప్రభు చెప్పాడు. ఇవాళ కొన్ని సంస్థలు, వ్యవస్థలు చూస్తున్నాం, రాజకీయం చూస్తున్నాం, పాస్టరల్ మినిస్ట్రీ చూస్తున్నాం, సేవ భారం. దేవుని సేవ చేయటం ఒక్కడి వల్ల కాదండి. దేవుని కొరకు బ్రతకటం అనేది వ్యక్తిగతమైన విషయం. కానీ దేవుని చెప్పినది చేయటం అనేది, దేవుని జత పనివారిగా ఉండాలన్నది ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఒకరితే సాధించే వాటికంటే ఇద్దరు ఎక్కువ చేయగలరు. ఏక మనసు కలిగిన 10 మంది, 12 మంది లోకాన్ని ప్రభు కొరకు సంపాదించవచ్చు. చెప్పేవాళ్ళు ఒకళ్ళు, చేసేవాళ్ళు ఒకళ్ళు. అది ఎట్లా? చెప్పిందే అన్నీ చేయాలంటే సమంజసం కాదు. ఒక బోధకుడు, ఒక సేవకుడు సంఘంలో ఉన్న పరిచర్యలు అన్నీ చేయలేడు. అసలు మీరు ఇంట్లో అన్ని పనులు మీరే చేయగలరా? అవునులేండి, మీలో కొంతమంది దానికి అలవాటు పడిపోయారు. అందుకని భర్తలకు బాధ్యత లేకుండా ఉన్నారు, పిల్లలకి ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉన్నారు. ఇంటి ఇల్లాలిగా మీరే బండి చాకరీ చేస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తొందరలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి భార్య విలువ, తల్లి విలువ. చూడండి, వెనకటికి ఒక కథ ఉంది. ఒక అతను ఇల్లు ఖాళీ చేస్తూ తన దగ్గర ఒక గుర్రము, గాడిద ఉందట. గుర్రం ఆయన స్వారీ చేయడానికి, గాడిద బరువులు వేయడానికి ఆ రోజుల్లో వాడేవాళ్ళు. అతనేం చేశాడంటే ఆ సామాన్లన్నీ గుర్రం మీద వేసేసి, గాడిద మీద వేసేసి, చాలా ఇల్లు ఖాళీ చేస్తాడు కదా, బండెడు సామాను గాడిద మీద వేసేసి, గుర్రాన్ని మాత్రం అలా జాలీగా రెండింటినీ తరిమాడట. ఆ గాడిద మొయ్యలేక గుర్రమా నువ్వు కూడా నాతోటే ఉన్నావు కదా, మన యజమాని ఒకడే కదా, కొంచెం భారం మొయ్యవా, కొంచెం సామాను నువ్వు మొయ్యవా అని రిక్వెస్ట్ చేసిందంట. ఇది కథలేండి. ఈ కథలోని సారం ముఖ్యం మనకి. అది గాడిదందంట, గాడిద అది నీ పని, నువ్వు చెయ్యి, నేనేదో చేస్తా. నేను ఎగురుకుంటూ వెళ్ళే గుర్రాన్ని నువ్వే ఏడుచుకుంటూ బతికే బతుకునేది అని దూషించిందట. పాపం అది చేసేది లేక భయంకరమైన వేదంతో నడవలేక చివరికి ఆ బరువు మొయ్యలేక అలాగే కొలబడిపోయి చచ్చిపోయింది. ఆ యజమాని ఏం చేశాడంటే ఇప్పుడు ఆ గాడిద మీద ఉన్న భారమును, ఆ చచ్చిన గాడిదను కూడా ఆ గుర్రం మీద వేసి తోలాడంట. అప్పుడు అనుకుందంట గుర్రం, అయ్యయ్యో
ఇందాకైతే కొంచెం భారం మోద్దును, ఇప్పుడు మొత్తం భారం నా మీద పడింది అని. చూడండి, మీరు ఇతరులకు భారంగా ఉండకండి. ఎవని భారములు వారు భరించవలను ఉంది బైబిల్లో. కోర్స్ ఒకరి భారములు ఒకరు భరించమని ఉందండి. అవసరమైనప్పుడు నీ భర్త భారము, నీవు నీ భార్య భారము నీవు భరించటం తప్పేమీ కాదు. కానీ అదే సమయంలో నీవు మరొకరికి భారంగా ఉండకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఒకరికి ఒకరు సహకారులుగా పెట్టాడు. నా సహకారి అని పిలుస్తున్నాడు ప్రభువు. పౌలు దగ్గర పనిచేసే తన తోటి జతపని వారిని, పనోళ్ళు పెట్టుకోలేదు ఆయన. పనోళ్ళు లేరండి. పనోడే కాబట్టి తోడేలు వస్తే పారిపోతాడు. జీతగాడే. కానీ కుమారుడు బాధ్యత తీసుకుంటాడు. మన ప్రభువు దేవుని ప్రియకుమారుడిగా మన కొరకు ఈ లోకంలో వచ్చి మన భారాలన్నీ భరించాడు. ఆయన చక్కగా మన పక్షంలో దేవునికి మొరపెట్టాడు. దేవుని వార్తలను మనకు అందించాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో, నమ్మకమైన దూత తనను పంపిన వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. నమ్మకమైన దూత తనను పంపిన వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. అర్థమవుతుందా? మంచు చల్లగా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది కదా. నమ్మకముగా ఒక సందేశాన్ని అందించేవాడు కోతకాలంలో మంచు ఉండదు. కోతకాలము తెలుసు కదా, కోతకాలం అంటే ఎండాకాలం కదండి. కానీ కోతకాలంలో మంచు అంటే, కోతకాలంలో మంచు అన్నది ఎక్కడ పడితే అక్కడ దొరకదు మంచు కాలంలో లాగా. కానీ కొన్ని ప్రాంతాల్లో కొండల మీద కోతకాలం కూడా, అంటే అన్ని కాలాల్లోనూ మంచు ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, హిమాలయ పర్వతాల మీద చూస్తే ఆ మంచు తెల్లగా మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా మంచు కరిగిన అలాగే ఉంటుంది. అక్కడ కరిగి కారుతుంటుంది. అంటే ఒక విశేషమైనటువంటి, సాధారణంగా ఉండటం కాదు, ఒక ప్రత్యేకమైనది ఎక్కడో ఉన్నదాన్ని తెచ్చి దాన్ని కూలింగ్ చేయటం. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో వచ్చేసే మంచు మనమే తయారు చేసుకుంటున్నాం. కానీ మంచు కావాలంటే న్యాచురల్గా అన్సీజన్లో యూ హ్యావ్ టు గో టు ఎ హిల్ or where it is available, preserve it, bring it and give it. మామూలుగా ఒకటి పదార్థం తాగటం, అది చల్లగా ఉండేప్పుడు తాగటం మనకి ఎంతో తేడా. ఐస్ అంటే నేను కూలింగ్ వద్దండి, తాగొద్దని చెప్తున్నారు వైద్యులు. మరి చల్లగా, అందుకే పూర్వీకులు కుండలో నీళ్లు తాగేవారు. కుండలో నీళ్ళు ఎలా ఉంటాయి మీరు తాగిన వాళ్ళకి తెలుస్తుంది రుచి. అవి చల్లగా ఉంటాయి. ఎండాకాలం బిందులో నీళ్ళు తాగితే వేడిగా ఉండే, దాహం తినేది కాదు. నేను అవన్నీ చూసి వచ్చినానండి. నా వయసు ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అన్ని అనుభవాలు తెలుసుకుంటూ వస్తున్నా. ఆ రోజుల్లో బిందెల్లో నీళ్ళు తాగితే గొంతు ఎండిపోయేది. చల్లటి కుండలో నీళ్ళు తాగితే అలాగా సేద తీర్చబడేది. ఇంతకీ ఏం చెప్తున్నాడు? ఒక నమ్మకమైన దూత, ఒక పంపినవాడు ఒక సమాచారం ఒకరికి చెప్పి రమ్మంటే ఏంటండి, ఒక సంగతి చెప్పి వాళ్ళకి చెప్పమంటే అది చక్కగా కూల్గా, అంటే కఠినమైన మాటలు వాడకుండా, సారం పోకుండా, ఖచ్చితంగా యాక్యురేట్గా చెప్పింది చెప్పినట్టు, నమ్మకంగా చెప్పిన వాడికి ఘనత వచ్చేటట్టు. నేనే చెప్తున్నాడు చెప్తారు కొంతమంది. నేను పంపిన వాడికి చెప్పినట్టు. అసలు యేసుప్రభు అండి మాట్లాడితే నన్ను పంపినవాడు అనేవాడు. ఆయన ఏమన్నా తక్కువ పంపిన వానికంటే? కాదు. తండ్రిని ఘనపరిచాడు. తండ్రి మాటను, తండ్రి ప్రేమను మానవులమైన మనకు వివరించాడు. హీ డిమాన్స్ట్రేటెడ్. అదే సమయంలో మన పాపములు, మన దోషములను తండ్రికి విన్నవించుకున్నప్పుడు ఆయన కన్నీటితో మన యొక్క బాధను, మన శ్రమను భరించి తండ్రికి మన మీద జాలి పుట్టినట్టుగా మన స్థితిని తండ్రికి చెప్పాడు. తండ్రి ప్రేమను
మనకి వెల్లడి చేశాడు. ఇవాళ ఒక సేవకుడు కానీ, క్రీస్తు ప్రతినిధిగా ఉండేవాడు కానీ, క్రీస్తు ప్రేమను పంచగోరిన ఒక విశ్వాసి కానీ, ఒక యవ్వనస్తుడు కానీ, ఈ విధంగా దేవుని ప్రేమను మనం ఉన్నది ఉన్నట్టుగానే పంచాలి. అవతల వారికి హాని కలుగు చేసేటట్టు కాకుండా, ఉన్నది దేవుని పద్ధతిని మార్చకుండా, నో కాంప్రమైజింగ్, నో స్టీలింగ్ ద గ్లోరీ. దేవుని మాటలు, దేవుని అధికారాన్ని చెప్పకుండా నేనే నీకు తెచ్చాను. ఎవరో వెనకటికి పోస్ట్ ఆఫీసులో ఎంఓస్ పంపుతూ ఉంటే భర్త వేరే దేశాల్లో ఉండి ఆ పోస్ట్ మ్యాన్ రోజు ఇస్తుంటే ఆ రిసీవ్ చేసుకున్న అమ్మాయికి, ఆ భార్యకి ఆ పోస్ట్ మ్యానే డబ్బులు ఇస్తున్నట్టుగా అతని మీద ప్రేమ వచ్చేసిందంట. ఎక్కడో ఉన్న భర్తను మర్చిపోయిందంట. అట్లాగే ఉందండి. ఒక సేవకుని ద్వారా ఆశీర్వాదాలు నీకు వస్తున్నాయంటే, ఒక సేవకుని ప్రార్థన ద్వారా నీకు మేలు కలుగుతుందంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కానీ ఆ సేవకుడు ఇచ్చింది కాదు కదా. అందుకని మనం ఆ ఘనతను ప్రభువుకి ఇవ్వాలి కానీ మధ్య పంపబడిన వారికి కాదు. పంపబడిన వాడికి ఏదో టిప్స్ ఇస్తారులేండి, పూర్వకాలం ఇచ్చేవాడు. ఏదో 100 రూపాయలు వస్తే ఒక 50 పైసలు ఇచ్చేవాడు, అది వేరే విషయం. కానీ నువ్వే నా భర్త కంటే గొప్ప, నిన్నే నేను పెళ్ళాడతానంటే ఎట్లుంటో చెప్పండి. ఇవాళ అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నమ్మకమైన వాళ్ళు కావాలి. పౌలు అంత గొప్ప పరిచర్య చేయడానికి కారణం అతని దగ్గర నమ్మకమైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. తిమోతి, తీతు అనే వారి గురించి మాటి మాటికి వింటున్నాం. ఇంకొక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? తుకికు. ఎప్పుడైనా విన్నారా పేరు? తుకికు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. మీరు నా క్షేమ సమాచారమంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. తుకికు నేనొచ్చి చెప్పాలనుకున్నవన్నీ నా నమ్మకమైన సేవకుని ద్వారా మీకు పంపిస్తున్నా. నా వెంట ఉన్న పరిచారకుడు, నాకు పరిచయం చేసేవాడు, నా మనసును ఎరిగినవాడు, నా కష్టం ఎరిగినవాడు, నా సుఖం ఎరిగినవాడు, నా భారం ఎరిగినవాడు, నా హృదయం ఎరిగినవాడు, నాతో ఉన్నవాడు. ఏంటంటే నాతో ఉన్న నా పరిచారకుడు తుకికు పంపిస్తున్నాను. నా సంగతి అంతా మీకు తెలియజేస్తాడు. మీరు మా సమాచారము తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ దగ్గరకు పంపుతాడు. మీరు ఆ పౌలు గారిని జైల్లో పెట్టేశారంట. పౌలు గారికి చాలా కష్టం వచ్చేసిందంట. అయ్యయ్యో అని కంగారు పడిపోతున్నారేమో. బట్ ఆయన వచ్చి మీకు చక్కగా పౌలు పరిచర్యలో కష్టాలు కలిగిన ఆయనకి ఎంత సంతోషం ఉందో, కష్టాల్లో కూడా దేవుడు ఎలాగూ వారిని ఆదరిస్తున్నాడో అనేది మీకు చక్కగా వివరిస్తాడు. అనవసరంగా కృంగదీయకూడదంటే మనం దేవుని మాటలు పెట్టి. ఎవరో ఒక ఆయన ఏదో అంటే నిన్న ఆయన తిట్టాడు, శపించాడు అని పోయి చెబితే వాళ్ళు ఏమైపోతారు? గద్దించాడు, ప్రేమగా గద్దించాడు. మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితమైనవిగా ఉండాలి. ఒక మాట చెప్పిరమ్మంటే 2 మాటలు చెప్పొస్తారు కొందరు. 2 మాటలు చెప్పమంటే 1 మాటే చెప్తారు. ఇప్పుడు చెప్పమంటే రేపు చెప్తారు. రేపు జరగాల్సింది ఎప్పుడో ముందే చెప్పి కంగారు పెడతారు. బట్ యాక్యురసీ, హానెస్టీ, ఫెయిత్ఫుల్నెస్ చాలా ముఖ్యమండి. ఇవాళ మీ దగ్గర ఉన్నవారు ఎవరో కానీ, అమ్మ నువ్వు నీ యజమానితో ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్నావు కదా, నీ భర్త మనసు నీకు తెలీదా? నీ భార్య మనసు నీకు తెలీదా బ్రదర్? మీరు నీ భర్త గురించి, భార్య గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు యథార్థంగా చెప్తున్నారా? ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్తున్నారా? ఇతరులకు మీ భర్త మీద లేక భార్య మీద సరైన అవగాహన కలిగినట్లుగా చెప్తున్నారా? ప్రేమ పుట్టినట్లు చెప్తున్నారా? అనవసరమైన భయాలు లేకుండా చెప్తున్నారా?
ఈ కన్ఫ్యూజన్, మిస్కమ్యూనికేషన్ అంటారు చూసారు ఈ మాట. ఇవాళ చాలా మనస్మర్థనలకు, జగడాలకు, కోర్టు కేసులకు, ఈ తప్పైనటువంటి సమాచారం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోయి మీడియేటర్స్గా ఎవరిని పడితే వారిని వాడుకొని, అది ఇంకో మాట ఉంది, బ్రోకర్స్ పెట్టుకున్నారు. ఏంటండి? వై? నీకు నమ్మకంగా అయిన వారిని, నీవు నమ్మకమైన వారు మనకు లేరు, అందుకే మరి ఏం చేస్తాం? డబ్బులు ఇస్తే నమ్మకమైన వాళ్ళు రారండి, జీతాలు ఇస్తే రారండి. మన బిడ్డలు చూడండి, అమ్మ సంగతి తెలుసు, నాన్న సంగతి తెలుసు. నాకు తెలిసినంత మటుకు నిజమైన యథార్థంగా పెంచబడిన బిడ్డలు అమ్మ గురించి నాన్నకి, నాన్న గురించి అమ్మకి చెడుగు చెప్పరు. అమ్మ పాపం నాన్న అంటారు, నాన్న పాపం అమ్మ అంటారు. అవునా కదా? అలా పెంచుతున్నారా? మీరే మీ పిల్లల్ని చెడగొట్టుకుంటున్నారా? మీ నాన్న చెడ్డోడురా, మీ నాన్న అట్టోడురా, ఇట్టోడురా అని నువ్వంటే ఆయన, మీ అమ్మ ఎట్లాంటిదా అని ఆమంటే, ఆయన అంటే ఏమైపోయిందండి ఆ కుటుంబం? అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మధ్యలో ఈ బిడ్డలు దారి తప్పుతున్నారు. నమ్మకమైన సాక్షి నాకు తుకికున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అతడు మీ హృదయాలను ఆదరిస్తాడు. ఒక సంగతి ఒకరికి చెప్పినప్పుడు అది వారికి కన్ఫ్యూజన్ తీసుకురాకూడదు, కలవరం కలుగు చేయకూడదు, వారికి అనుమానం కలుగు చేయకూడదు. మనం చెప్పే వాక్యంలో, చెప్పే మాటల్లో, చెప్పే సందేశంలో స్పష్టత ఉండాలి. ప్రీచర్స్గా మేము మరింత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మారడండి, ఆయన ప్రేమ మారదు. ఆయన కోపడ్డా అందులో ప్రేమ ఉంది, ఆయన గద్దించినా అందులో కన్నీరుంది. ఆయన ప్రేమిస్తే అందులో లోపమే లేదు. ఆయన ప్రేమను ప్రకటించడానికే ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని వాడుకున్నాడు. నువ్వు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోతే, చిన్న పనుల విషయంలో నమ్మకంగా లేకపోతే, చిన్న సందేశాన్ని అందించే విషయంలో అపనమ్మకస్తుడిగా ఉంటే, అన్ఫెయిత్ఫుల్గా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, హౌ కెన్ గాడ్ ట్రస్ట్? అన్యాయపు విషయాల్లో, సిరి విషయాల్లో నమ్మకంగా లేకపోతే విలువైన విషయాలను దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? అందుకే వాళ్ళ అనేకుల జీవితాల్లో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు. దేవుని చేతుల్లో వాడబడే పాత్రలుగా లేరు. తంటాల మారైన సాతాను చేతుల్లో ఉన్నవాడికి యుక్తులు, కుయుక్తులు, జగడాలు పుట్టించేవాడు ఉంటాడు. ఏంటండి? జగడగాడు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది. ఇద్దరి మధ్య కలవరాలు పెట్టేవాళ్ళు, ఇప్పటికే మిత్రభేదం చేసేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. దేవుని ప్రేమను కలిగి, ప్రేమ పుట్టించినట్లుగా సార సత్యాలను ఎరిగి మన మాటలు మాట్లాడుటకు అనవసరమైన మాటలు వదిలిపెట్టండి. మిమ్మల్ని ఎవరైనా ఎక్కడికైనా దేనికన్నా పంపిస్తే చెప్పినట్టు చెప్పండి. చేయమన్నప్పుడు చేయండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తారు. మిమ్మల్ని పంపిన వారు మీరు సంతోషపడతారు. మీరు పంపిన వారు, మీరు వెళ్ళిన వాళ్ళు హృదయాలకు ఆదరణ ఉంటుంది. అటువంటి వ్యక్తి తుకికు. ఇంకా ధ్యానించవచ్చు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నమ్మకమైన సమాచారము మేము కలిగి ఉండటానికి మా మాటలు ఒట్టి మాటలుగా కాక, సగం సగం అర్థాలతో, ద్వంద్వార్థాలతో ఉన్నవి కాక, కలిపి చెరిపెడివిగా కాక, ఉన్నది ఉన్నట్టుగా యజమానుడికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని ఆశ మాకు దయచేయి. మా మాటలు ఇతరుల వాళ్ళ హృదయాలను కలవరపెట్టేవి, కంగారు పెట్టేవి, బాధ పెట్టేవి కాక, వారికి పశ్చాత్తాపాన్ని కలుగజేయనట్లుగా, ఆదరణ కలుగజేయనట్లుగా, వారికి గ్రహింపు కలిగినట్లుగా, నమ్మకముగా నీ మాటను, నీ ప్రేమను ఉన్నది ఉన్నట్టుగా ఒకరికొకరు అందించుకున్నట్టుకు మాకందరికీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. ప్రార్థన స్తోత్రుల భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 100 999 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా
వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైన గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.